సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణము 22 అధ్యాయంలోకి వచ్చామండి. శ్రీ గణేశాయ నమ, శ్రీ సరస్వత్యే నమ, శ్రీ గురుభ్యో నమ. ప్రస్తావన: 22, 23, 24 అధ్యాయాలు ఈ క్రింది విషయాలను విశదపరుస్తాయి. త్రిమూర్తాత్మకుడైన సద్గురువు సర్వసమర్థుడు. ఆయన వాక్కు పరమేశ్వర శాసనమే. శ్రీ అక్కలకోట స్వామిలాగా శ్రీగురుడు కూడా మాట మాత్రము చేత ఒక గొడ్డు బర్రెను పాడి గేదెగా మార్చాడు. ఇష్టదేవతోపాసన సద్గురువును ఆశ్రయించడంతో గాని సఫలం కాదని, సద్గురువు సకల దేవ స్వరూపమని, విశ్వరూపుడని శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర లాగా ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవము తెలుపుతున్నది. అదండి మనం గమనించాల్సింది ఏంటంటే, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర లాగానే ఈ చరిత్రలోని త్రివిక్రముని అనుభవము తెలుపుతుంది. అంతేకాక ఇంకా ఈ క్రింది అంశాలు కూడా గమనించదగినవి. ఒకటి ఏంటంటే, అతని వంటి సన్యాసులకు పండితులకు కూడా ధర్మసూక్ష్మము తెలపవలసిన వాడు శ్రీగురుని వంటి సద్గురుడే. రెండవది, కుమాసి గ్రామానికి ఆయనతో వచ్చిన రాజు పరివారము గొప్ప యతి సంఘంగా దర్శనమిస్తారు. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. అదండి ఇక్కడ బాగా గమనించాలి మీరంతా. సద్గురు భక్తులైన సంసారులు కూడా అంతరంగంలో నిష్కాములైన సన్యాసులే. సద్గురువును ఆశ్రయించని సన్యాసులు కూడా ద్వంద్వాలను విడవని సంసారులుగానే ఉండిపోతారు. చూసారా, మనకి ప్రస్తావనలో ఎంత అద్భుతంగా చెప్పారో. మరి కథారంభంలో కూడా మనం ఏంటో తెలుసుకుందామండి. నామధారకుడు సిద్ధముని, మీ వలన నాకు అజ్ఞానాంధకారము తొలగి జ్ఞానోదయమైంది. అందువలన మీరే నా గురుదేవులు. కామధేనువు వంటి శ్రీ గురుచరిత్ర నాకు వినిపించి నాలో గురుభక్తిని వికసింపచేస్తున్నారు. శ్రీ గురుకథ నా మనస్సును హరిస్తున్నది. అటుపైన ఏమి జరిగిందో సెలవియ్యండి అని ప్రార్థించాడు సిద్ధయోగి. నాయన, నీకు గురుకృప లభించింది. నీకు ఈ కథ వినిపించడం వల్ల నా జన్మ కూడా ధన్యమైంది. అటు తర్వాత శ్రీగురుడు ఈ గంధర్వపురం చేరి భీమ అమరరాజ సంగమంలో నివసించడం వలన ఈ క్షేత్రంలో అపారమైన మహిమ వెల్లడవుతున్నది. ఇక్కడ ఈ 2 నదులు కలిసి ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయి. చూడండి, భీమ అమరరాజ సంగమాలు ఈ నదుల పేర్లు అవి. ఈ రెండు కలయిక వలన ఉత్తర దిక్కుగా ప్రవహిస్తాయట ఈ 2 కలిసి. కనుక ఇది చాలా గొప్ప క్షేత్రము. ఇక్కడ ఎంతో మహిమ గల 8 తీర్థాలు ఉన్నాయట. ఇక్కడ కూడా శ్రీగురుడు అదృశ్య రూపంలో నిత్య నివాసము చేస్తున్నారు. ఆయన దివ్య పాదాలలోనే సమస్త తీర్థాలు ఉన్నప్పటికీ మరుగుపడిన ఈ క్షేత్ర మహత్యము లోకానికి తెలపడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. చూడండి, ఇది చాలా మరుగుపడిందంట ఈ క్షేత్రం. ఆ క్షేత్రం మరుగుపడింది కదా, వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఇక్కడ విజయం చేస్తున్నారు. ఆయన మొదట ఇక్కడ కూడా తమ మహిమ ప్రకటమనీయక గుప్తంగా సాధు జీవితం గడిపేవారట. చూడండి, ఇక్కడ మహిమలు ప్రకటన అవ్వకుండానే ఆయన గుప్త జీవితాన్ని కూడా గడిపారంటండి. ఆయన సంగమం వద్ద అడవిలో సంచరిస్తూ దగ్గరలోనున్న గంధర్వపురానికి భిక్షకు వెళ్ళేవారట. ఆ గ్రామంలో సుమారు 100 బ్రాహ్మణ కుటుంబాలు ఉండేవటండి. వారంతా వేద విధులు. ఆ గ్రామంలో గుణవంతుడైన ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడట. అతని భార్య పతివ్రత. వారికి ఒక ముసలి గొడ్డు బర్రె ఉండేదటండి. గ్రామంలోని రైతులు దానిని మట్టి, ఇసుక మొదలైనవి మోయించుకోవడానికి అద్దెకు తీసుకువెళ్తూ ఉండేవారటండి.
అతడు యా ఏ వారంలో భిక్ష చేయాలో అంటే భిక్షాటన తోనూ గేదెపై వచ్చు బాడుగలతోనూ జీవనము సాగిస్తూ ఉండేవారటండి. మరి రేపొద్దున తెలుసుకుందాం కథ మాది. అందరికీ జై గురుదత్త, శ్రీ గురుదత్త.